ఉదయాన్నే ఉరుకులు పరుగులు. సరే స్టూడెంట్స్, ఈ రోజు మనం న్యూటన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి చదువుకోబోతున్నాం. అందరూ మీ బుక్స్ తెరిచి పెట్టుకోండి. క్లాస్ పూర్తయిపోయే సమయం అయింది. 5, 4, 3, 2, 1 బయలుదేరండి. ఇప్పుడు నేను రాకెట్ హౌస్ కు బయలుదేరాడి బాస్. ఎవరెదురుతున్న స్మాష్. న్యూటన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి బాగానే చేసి చూపించావు. నాకే నేర్పించాలనుకుంటున్నావా? నేర్పించే వాళ్ళకి నేర్పించడమే ఈ చిచ్చరపిడికి స్టైల్. అంటే 2 నెలలుగా ఒక్క అసైన్మెంట్ కూడా పూర్తి చేయకుండా ఉన్నావే, అదే నీ స్టైలా? దీనికి నీ కౌంటర్ ఏంటి కిక్కు? డాగి హోంవర్క్ తినేసిందే. డాగి ఎప్పుడు పేపర్ ని తినదు. అలా తిన్నా కూడా అది జీర్ణించుకోలేదని నాకు తెలుసు కిక్. నిన్ను ఫెయిల్ చేయాలనుకుంటున్నాను. ఫెయిలా అంటే నేను జీవితాంతం నువ్వు ఇదే క్లాస్ లో ఉండాలి. మీరేమంటున్నారు? మామ కిక్కు నాతో వస్తావా? మనందరం కలిసి డాన్స్ ఆడదాం. నీ పితర చూపులు చూస్తుంటే నువ్వు మాతో వచ్చేలా లేవే. అలా జరగడానికి నేనేమాత్రం ఒప్పుకోను. రేపటి వరకు నీకు టైం ఇస్తున్నాను. నీ అసైన్మెంట్స్ అన్ని రేపు సబ్మిట్ చేయాలి. అది నీ వల్ల కాదని నాకు బాగా తెలుసు. కొంప ముంచావంటే ఒక్క నిమిషం. మీకు సైన్స్ అంటే ఇష్టం కదా? అసాధ్యాన్ని సాధించడం అంటే నాకు ఇష్టం. వీటితో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎక్స్పెరిమెంటా? నేను ఒక గుండెలు తీసిన బంటునే ఈ రాత్రికే ఫినిష్ చేస్తా నా హోంవర్క్ ని. అది నీకు ఖచ్చితంగా ఇంపాసిబుల్ కేక్. ఆ ఇంపాసిబుల్ పాసిబుల్ చేశానంటే నన్ను ఇయర్ పాస్ చేసి పై క్లాస్ కి తోసేస్తారా? అయితే రేపట్లోపు నీ అసైన్మెంట్స్ అన్ని పూర్తి చేయి, నేను నిన్ను పాస్ చేస్తాను. అమ్మా, ఇప్పటి నుంచి నువ్వు హోంవర్క్ మొదలెట్టు. కేక్ లేదా నిన్ను ఆదుకునేవారే ఉండరు. నిన్ను ఫెయిల్ చేసేయాలనుకుంటున్నాను. జీవితాంతం ఈ క్లాస్ లోనే ఉండాలి. నాయన, ఈ హోంవర్క్ మొత్తం ఒకే రాత్రిలో చేసావా? నువ్వు పొట్టడువైనా గట్టడువే కిక్కు. కిక్కుకి 100కి 100. ఈ దెబ్బతో మన టీచర్ కి కంగారు. మరి పోసులు కొట్టకు మావా, దానికైతే నీ ప్రింబోలా మోత. నా అంచనా తప్పు కాదు. అలా ఎన్నటికీ జరగదు. జరిగిందే. ఆగండి, వెళ్ళకండి. ఇప్పుడు ఏం చేద్దాం? మన స్కూల్ కి నడిచి వెళ్ళాలనుకుంటాను కిక్కు. ఎలాగోలా వెళ్దాం తమ్ముడు. ఈ హోంవర్క్ లోనే ఉంది నా లైఫ్. మింగేసి ఎలా చూస్తుంది నీకు